హాయ్ అండి, ఈ రాగి పిండితో ఒకసారి సూప్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మరీ బాగా కాదు, వాసన వచ్చేంత వరకు వేయించుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత చేయాలనుకుంటే అంత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా మ్యాగీ ముక్కల్ని కూడా వేసుకున్నాను. పిల్లలు ఇష్టపడి తింటారు కదా, అట్రాక్టివ్గా ఉంటుందని. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, నా దగ్గర కార్న్ ఉంది వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకొని బాగా మరిగించండి. దానివల్ల వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మరిగిపోతాయి అన్నమాట. తర్వాత రాగి పిండిని తీసుకున్నాను. నేను ఇక్కడ 4 స్పూన్లు రాగి పిండికి ఒక 8 స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని పలుచగా కలుపుకున్నాను. తర్వాత మరుగుతున్న నీళ్ళు ఈ రాగి పిండిని వేసుకున్నాను అనమాట. వేసుకొని వెంటనే కలుపుకోండి, లేదా ఉండల్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. బాగా మరిగించుకో. ఉప్పు, నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరే రాగి సూప్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై